తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సర్కార్ ఆపసోపాలు పడుతోంది. జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది ప్రభుత్వం. మరో 25 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో మిగతా ధాన్యాన్ని ఏం చేయాలనే ఆలోచనలో సర్కార్ పడింది. అటు గతేడాదితో పోలిస్తే ఈసారి 6.5 లక్షల ఎకరాల్లో ఎక్కువగా వరి సాగు చేశారు రైతులు. అటు సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. అటు రైతులకు బాసటగా నిలుస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ధాన్యం కొనుగోలు అంశం అయితే తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రైతులకు ఈ అంశానికి సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా తీవ్ర కష్టాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని చెప్తున్నప్పటికీ అక్కడ ఫీల్డ్లో చూసిన పరిస్థితులు అయితే అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే యాసంగి పంట చేతికొచ్చి నెల రోజులకు పైగా అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికే కళ్ళాల్లో ధాన్యం అంతా ఉంది. ఇంకా కొనుగోళ్లకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ నిర్లక్ష్యం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ అంశానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా రివ్యూలు చేసినప్పటికీ కూడా పరిస్థితుల్లో అంతగా మార్పు అయితే ఇంకా రావట్లేదని చెప్పొచ్చు. అయితే ఒకవైపు లారీ లేకపోవడం కానీ, మరోవైపు లారీలో ధాన్యం ఎక్కించిన మిల్లర్ల వద్ద దించడంలో కానీ, మిల్లర్ల దగ్గర జరుగుతున్న అవస్థలు ఇవన్నిటి కూడా అర్థం పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా ఈరోజు కరీంనగర్ మార్కెట్ యార్డు పైన కూడా దాడి చేసి కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ధాన్యం కొన్ని చోట్ల బస్తాలు కూడా నిప్పు పెడుతున్నారు, రోడ్లపైన ఆందోళనలు దిగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వీటికన్నిటి కూడా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ ఈ రెండు కూడా ఆందోళన బాట పడుతున్నాయి. రైతులకు అండగా నిలుస్తున్న పరిస్థితి. స్వయంగా ఈ అంశానికి సంబంధించి వరుసగా సమీక్షలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఫీల్డ్ లో ఇంకా సమస్యలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా మిల్లుల వద్ద జరుగుతున్న అలసత్వం, ముఖ్యంగా పదుల సంఖ్యలో లారీలు మిల్లుల వద్దకు వచ్చినప్పటికీ వాటిని అన్లోడింగ్ చేసే విధానంలో కూడా చాలా నిర్లక్ష్యం కనపడతా ఉంది. ఈ పద్ధతి కరెక్ట్ కాదు అంటూ కూడా వారిపైన కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పంటకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి మరో రకంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న సమీక్షలో మాట్లాడుతూ కూడా ప్రతి ఏటా వరి పంట సాగు అనేది ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా యాసంగిలో దాదాపు 51 లక్షల ఎకరాలు సాధారణంగా జరిగే పంటకు సంబంధించి చూసినట్లయితే ప్రతి ఏడాది ఇంక్రీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఈసారి దాదాపు 65.5 లక్షల ఎకరాల్లో కూడా వరి పంట సాగైంది. అంటే సాధారణం కంటే దాదాపు 14 లక్షల ఎకరాల్లో సాగైంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 6.5 లక్షల ఎకరాల్లో కూడా పంట సాగవుతున్న పరిస్థితి, అదనంగా పంట సాగవుతున్న పరిస్థితి ఒకవైపు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి అంటే మిగతా పంటలు ఏవైతే మిల్లెట్స్ కానీ ఇతర పంటలు అన్ని కూడా కిల్ అవుతున్న పరిస్థితి, వాటన్నిటి కూడా తగ్గిపోతున్న పరిస్థితి. ఒకవైపు తెలంగాణలో కోతుల బెడద ఎక్కువగా ఉండడం, ఇతరత్ర కారణాలు కానీ, అదేవిధంగా వరి సాగు విషయంలో చాలా సునాయాస పద్ధతులు ఉండడంతో, యాంత్రీకరణ పరికరాలు రావడంతో చాలా వరకు రైతులంతా కూడా వరి వైపు మొగ్గు చూపడం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా సన్న ఒడ్లు సాగు చేసినట్లయితే క్వింటాల్కు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడంతో ఎక్కువగా రైతులంతా కూడా వరి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఏటా ఇంక్రీజ్ అవుతున్న పరిస్థితి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 6.5 లక్షల ఎకరాలు ఈ ఒక్క సంవత్సరమే పెరిగింది. కాబట్టి ఇట్లా పంట సాగు కూడా ఇప్పటికే చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు 52 లక్షల మెట్రిక్ టన్నుల ప్రభుత్వం అయితే కొనుగోలు చేసింది. గత ఏడాదితో పోలిస్తే కనుక ఇంకా ఈసారి దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కళ్ళాల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. అదంతా కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఈ సీజన్కి సంబంధించి కూడా త్వరలో వానాకాలం సీజన్ కూడా రాబోతుంది. మరి వారం రోజుల్లో కూడా రోహిన్ కార్తె రాబోతుంది. ఆ వర్షాకాలం సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వర్షాలు కనుక పడినట్లయితే మరింత ధాన్యానికి నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే వడగళ్ల వర్షాలతోటి కూడా రైతులు నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.